ఈశ్వరయ్య, మానస కారు దిగుతారు. ప్రియాని కారు లోపలే కూర్చో, నేను మెసేజ్ చేసినప్పుడు లోపలికి రా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. లోపల విక్రమాదిత్య కనపడతాడు. ఈరోజు విక్రమ్ ఎప్పటిలాగా హాఫ్ బ్లాక్ మాస్క్ కాకుండా కొంచెం స్పెషల్గా గోల్డ్ ఫేస్ మాస్క్ పెట్టుకుంటాడు. వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు విక్రమ్. వాళ్ళని చూసి హలో గ్రాండ్పా అని అంటాడు. హలో బాబు అని అంటాడు ఈశ్వరయ్య. ఈమె నా పెద్ద మనవరాలు మానస అని అంటాడు ఈశ్వరయ్య. హలో అండి అని అంటుంది మానస. హలో అని అంటాడు విక్రమాదిత్య. తాతగారు, మీ చిన్న మనవరాలు ఎక్కడ ఉంది? తన పేరు కూడా నాకు తెలీదు అని అంటాడు విక్రమాదిత్య. తన పేరు ప్రియా బాబు. నువ్వు అందరికీ పరిచయం చేసేటప్పుడు కరెక్ట్ టైంకి పిలుస్తాము అని చెప్తాడు ఈశ్వరయ్య. ఆల్ రైట్, మీరు జ్యూస్ తీసుకోండి, నేను ఒకరితో మాట్లాడాలి అని చెప్పి వీల్ చైర్ తనంతట తాను తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు విక్రమాదిత్య. థ్యాంక్ గాడ్ తాతయ్య, నేను ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు. ఒకవేళ ఒప్పుకుంటే బ్యాచిలర్స్ పార్టీలో నా హస్బెండ్ ఇలా వీల్ చైర్ తోసుకుంటూ తిరిగితే నా ఫ్రెండ్స్ ముందు నా పరువు ఏమయ్యేది అని విక్రమాదిత్యాన్ని చిరాగ్గా చూస్తూ చెబుతుంది మానస. కానీ విక్రమాదిత్య ఇండియాలోనే నంబర్ 1 బిజినెస్ మ్యాన్. నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నా అని అంటాడు ఈశ్వరయ్య నిరాశతో. మానస మాత్రం ఏమీ పట్టించుకోకుండా మొహం తిప్పుకుంటుంది. ఇంతలో విక్రమాదిత్య మళ్ళీ దగ్గరికి వచ్చి, ప్రియాని పిలవండి, ప్రియాని అందరికీ పరిచయం చేస్తాను అని మెల్లగా చెప్తాడు. అలాగే బాబు అని చెప్పి, అమ్మా మానస, చెల్లికి మెసేజ్ చెయ్యి అని చెప్తాడు. నేను స్టేజ్ మీదకి వెళ్తున్నా, వచ్చేటప్పుడు ప్రియా చేతిలో వైట్ రోజెస్ పట్టుకొని రావాలి. అది మా ఫ్యామిలీ ట్రెడిషన్. ఇక్కడ మా పెద్దనాన్న కొడుకు రాహుల్ ఉన్నాడు. రాహుల్ నుంచి జాగ్రత్త, ఎలా అయినా నా పెళ్లి చెడగొడదామని చూస్తున్నాడు. వైట్ రోజెస్ గురించి స్పెషల్గా చెప్పండి అని చెప్పి విక్రమాదిత్య స్టేజ్ మీదకి వెళ్తాడు. మానస ప్రియాకి అంతా మెసేజ్ చేసి చెప్తుంది. డ్రైవర్ వైట్ రోజెస్ తెచ్చి ప్రియాకి ఇస్తాడు. స్టేజ్ మీద విక్రమాదిత్య, హలో ఎవ్రీవన్, నేను విక్రమాదిత్య. ఈరోజు బ్యాచిలర్స్ పార్టీకి వచ్చిన అందరికీ వెల్కమ్. మీ అందరికీ ఈరోజు నా ఫియాన్సీని పరిచయం చేస్తాను. గోపాలకృష్ణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్ లేట్ గోపాలకృష్ణ గారి చిన్న కూతురు, నా కాబోయే భార్య. షీ ఈజ్ ప్రియా అని చెప్తుండగా ప్రియా వైట్ రోజెస్ పట్టుకొని వస్తుంది. ప్రియా అందానికి అక్కడ ఉన్న వాళ్ళంతా అలాగే చూస్తూ ఉండిపోతారు. షీ ఈజ్ బ్యూటిఫుల్, అవును చాలా అందంగా ఉంది అని అందరూ ఆమె గురించే మాట్లాడుతూ ఉంటారు. ప్రియాకి విక్రమాదిత్య ఆ ఫేస్ మాస్క్లో డ్రీమ్ బాయ్లా కనపడతాడు. ప్రియా చిన్నగా నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళబోతుంటే రాహుల్ మెల్లగా తన కాలు అడ్డం పెడతాడు. వైట్ రోజెస్ కింద పడిపోతాయి. రోజెస్ పడగానే మీడియా వాళ్ళంతా కంటిన్యూస్గా ఫొటోస్ తీస్తారు. బ్రేకింగ్ న్యూస్, వైట్ రోజెస్ కింద పడేసి తనకి పెళ్ళి ఇష్టం లేదు అని కన్ఫర్మ్ చేసిన విక్రమాదిత్య ఫియాన్సీ అని న్యూస్లో చెప్తారు. చూసారా చూసారా, అమ్మాయికి విక్రమాదిత్య నచ్చలేదు అని పక్కన నవ్వుతాడు రాహుల్. అక్కడ ఉన్న వాళ్ళంతా అమ్మాయికి విక్రమ్ నచ్చలేడు, అందుకే కావాలని ఫ్లవర్స్ కింద పడేసింది. చూసారా, అవును, అమ్మాయికి నచ్చలేడు, వీడి మొహానికి ఇంత అందమైన అమ్మాయి కావాలంట, అన్నిటినీ డబ్బుతో కొనలేము అని అందరూ నానా మాటలు అంటారు. విక్రమాదిత్య వీల్చైర్ తిప్పుకొని వెళ్ళిపోతుండగా ప్రియా హడావిడిగా కింద పడ్డ వైట్ రోజెస్ని తీసి, ఆగండి విక్రమ్ గారు అని అంటుంది. అందరూ ఒక్కసారిగా మౌనంగా ఉంటారు. ఈశ్వరయ్యకి, మానసకి ఏం జరుగుతుందో అర్థం కాదు. ప్రియా ఎవరిని పట్టించుకోకుండా రోజెస్ని గట్టిగా పట్టుకొని స్టేజ్ మీదకు వెళ్ళి అందరి ముందు, నేను విక్రమాదిత్య గారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని గట్టిగా చెప్పి అందరూ చూస్తుండగా విక్రమ్కి, ఐ లవ్ యూ విక్రమ్ గారు అని చెప్పి అందరి ముందు విక్రమ్కి లిప్స్ మీద ముద్దు పెట్టుకుంటుంది. మీడియా వాళ్ళు కంటిన్యూస్గా మళ్ళీ ఫొటోస్ తీస్తారు. అందరూ చప్పట్లు కొడతారు. ఈశ్వరయ్య సంతోషిస్తూ ఆశ్చర్యపోతూనే చప్పట్లు కొడతాడు. మానస ఈ రోజు నుండి ఇంటికి పట్టిన దరిద్రం వదలబోతుంది అని గట్టిగా చప్పట్లు కొడుతుంది నవ్వుతూ. బ్రతికించింది తాతయ్య అని మెల్లగా చెవిలో చెబుతుంది మానస. అవును, మామూలుగా షాక్ ఇవ్వలేదు ఇది మనకు అని చెప్పి ఈశ్వరయ్య, మానస చప్పట్లు కొడతారు. మీడియా వాళ్ళు
మళ్ళీ బ్రేకింగ్ న్యూస్, పెళ్ళి ఇష్టమేనంట, ఒక ఇంటివాడు అవ్వబోతున్న విక్రమాదిత్య అని మళ్ళీ మళ్ళీ న్యూస్లో వేస్తారు. కాసేపు అయ్యాక ప్రియా, సారీ విక్రమ్ గారు, ఆయన కాలు అడ్డం పెట్టారు అని రాహుల్ వైపు చూపిస్తూ అంటుంది. ఇట్స్ ఓకే అని చెప్పి, ఇంకా లేట్ అవుతుంది అండి, నేను వెళ్ళాలి అని చెప్పి సిగ్గుతో ఫాస్ట్గా వెళ్ళిపోతాడు విక్రమాదిత్య. బ్యాచిలర్స్ పార్టీ అలా అయిపోతుంది. ప్రియా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. విక్రమాదిత్య పర్సనల్ సెక్రటరీ రాజేష్ కార్ డ్రైవ్ చేస్తుంటాడు. విక్రమాదిత్య మాత్రం ప్రియా పెట్టిన ముద్దు గురించి ఆలోచిస్తూ తనలో తానే నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. ప్రియా వచ్చి ముద్దు పెట్టినందుకు తనకి ఏమీ తోచలేదు. విక్రమాదిత్య మొదటిసారి సిగ్గుపడడం చూసిన రాజేష్కి ఆశ్చర్యం వేస్తుంది. విక్రమ్ సిగ్గుని చూసి రాజేష్కి కూడా సిగ్గు వేస్తుంది. సార్, సార్, సార్ అని గట్టిగా అరుస్తాడు రాజేష్. హా, ఏంటి రాజేష్, ఏంటి చెప్పు అని అంటాడు విక్రమాదిత్య. సార్, మీరు సిగ్గుపడుతున్నారా అని అంటాడు రాజేష్. వాట్, నేనా? లేదే అని అంటాడు విక్రమ్. తప్పుగా అనుకున్నట్టున్నాను సార్ అని అంటాడు రాజేష్. హా, అయ్యుండొచ్చు అని అంటాడు విక్రమాదిత్య. సార్, ఈరోజు మీరు మీ ఫియాన్సీని మొదటిసారి చూశారు, మీకు నచ్చారా అని అడుగుతాడు రాజేష్. చాలా అని చెప్తాడు విక్రమ్. ఏంటి సార్ అని మళ్ళీ అడుగుతాడు రాజేష్ కోలుకుంటూ. ప్రియానా, షీ ఈజ్ బిలో యావరేజ్, బానే ఉందిలే అని చెప్తాడు విక్రమ్. ఓ ఓకే సార్, నాకు ఏదో వినిపించింది అని అంటాడు రాజేష్. బట్ రాజేష్, ఈశ్వరయ్య గారికి ఇంత ఇంట్రెస్టింగ్ మనవరాలు ఉంటుంది అని అనుకోలేదు. షీ ఈజ్ ఇంట్రెస్టింగ్ అని చెప్తాడు విక్రమాదిత్య. సో మీకు ప్రియా గారు నచ్చారన్నమాట అని కొంటెగా నవ్వుతూ అంటాడు రాజేష్. దానికి విక్రమ్ సిగ్గుపడుతూ, చెప్పాగా బిలో యావరేజ్ అని అంటాడు. ఇద్దరు నవ్వుకుంటారు. ప్రియా కూడా ఇంట్లో విక్రమాదిత్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకో విక్రమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా పరిచయం ఉన్న వ్యక్తిలాగా అనిపిస్తాడు విక్రమాదిత్య. ఐ లవ్ యూ విక్రమ్ అని గట్టిగా అరుస్తుంది. అమ్మా, లేచావా అని అంటుంది ప్రియా. టైం ఎంత, నేనెప్పుడు పడుకున్నాను అని అంటుంది రుక్మిణి ఆలోచిస్తూ. గుర్తొచ్చింది, రాము జ్యూస్ ఇచ్చాడు, నేను తాగాను, ఎలా నిద్రపోయాను అని అంటుంది రుక్మిణి. టైం టైం ఎంత అని మళ్ళీ అడుగుతుంది. అమ్మ, కామ్ డౌన్, టైం 9:30 అవుతుంది అని అంటుంది ప్రియ. అవునా, మరి బ్యాచిలర్స్ పార్టీ అని అడుగుతుంది బాధగా. అమ్మ, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని రుక్మిణి 2 చేతులు పట్టుకొని, అమ్మ, తాతగారు నేను చిన్న మనవరాలినని అబద్ధం చెప్పి నాకు పెళ్లి చేయిస్తున్నాడు. నువ్వు పార్టీకి వస్తే అందరికీ నిజం తెలిసిపోతుంది అని నీకు నిద్రమాత్రలు జ్యూస్లో కలిపి రాము చేత తాగించాడు అని అమ్మకి అబద్ధం చెప్పలేక నిజం చెబుతోంది ప్రియ. అలా చెప్పాడా? సరే అమ్మా, పోనీలే, నీకు ఇప్పటి నుంచి అయినా గౌరవం దక్కుతుంది అని చెప్పి నవ్వుతుంది రుక్మిణి. అయితే రేపు కూడా నన్ను నీ పెళ్లి చూడనివ్వరన్నమాట అని బాధతో నవ్వుతుంది రుక్మిణి. ప్రియా కూడా మనసులో బాధపడుతుంది. నన్ను క్షమించమ్మా, నేను ఏం చేసినా నీకోసమే అని మనసులో అనుకొని రుక్మిణిని పట్టుకొని ఏడుస్తుంది ప్రియ. రుక్మిణి కళ్ళు తుడిచి, నువ్వు ఏం చేసినా నా కోసమే అని నాకు తెలుసు, కాబోయే పెళ్లి కూతురివి, నువ్వు ఏడవకు అని చెప్పి ప్రియాని నవ్విస్తుంది రుక్మిణి. నా బంగారు తల్లి, నా బుజ్జి తల్లి అని నుదుటిపైన ప్రియాకి ముద్దులు పెడుతుంది రుక్మిణి. రేపు నువ్వు కూడా నా పెళ్ళికి వస్తున్నావమ్మా, అంతే అని అంటుంది ప్రియ. సరేనమ్మా అని అంటుంది రుక్మిణి. రుక్మిణి ప్రియ కాసేపు కబుర్లు చెప్పుకొని ఇద్దరు నిద్రపోతారు. సో గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడాను. మీరు నాకు ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను, మీరు నాకు టిప్స్ ఇవ్వచ్చు అక్కడ, ఇంకా మనం చాలా మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో చాలామంది చూస్తున్నారు, కమెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అలా చేయకండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసి పెట్టండి, అప్పుడే కదా నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తారు. అండ్ ఇంకొకటి, ప్లీజ్ 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 నా వీడియో షేర్ చేయండి. లవ్ యూ ఆల్.